హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ అచీవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి అయితే చెక్ చేద్దాం. టుడే టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో మనకి టోటల్ గా ఎన్ని టైప్స్ ఉంటాయో చెక్ చేద్దాం. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు వాట్ ఈస్ కంప్యూటర్ లాంగ్వేజెస్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియో అనేది చెక్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో మనకి టోటల్ గా టూ టైప్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఫస్ట్ వన్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండర్స్టాండబుల్ బై ద కంప్యూటర్ ఈస్ కాల్డ్ ద లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే దీని యొక్క డెఫినేషన్ కి మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజెస్ నే మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాము. ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అవే మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇప్పుడు మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ ద మెషిన్ లాంగ్వేజ్. అంటే కంప్యూటర్ కి ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. మెషిన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ ఇన్ జీరోస్ అండ్ వన్స్. అంటే మెషిన్ లాంగ్వేజ్ అనేది మనకి ప్యూర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్ లో మాత్రమే ఉంటుంది. మరి బైనరీ కోడ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ లోనే ఈ యొక్క కోడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నెక్స్ట్ టాపిక్ ఇస్ అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏ మెషిన్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కూడా మనకి మెషిన్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యే లాంగ్వేజ్ అన్నమాట. అందుకే అసెంబ్లీ లాంగ్వేజ్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ మెషిన్ లాంగ్వేజ్ అని అన్నారు. ఇన్ దిస్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ గివెన్ ఇన్ జీరోస్ అండ్ వన్స్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమానిక్స్ కోడ్. అంటే ఈ యొక్క అసెంబ్లీ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి జీరోస్ అండ్ వన్స్ ఫార్మెట్ లో అయితే ఉండవు. మరి ఏ ఫార్మెట్ లో ఉంటాయి అని అంటే, సపోజ్ దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ గా అయితే చూద్దాం. ఎడిషన్ ఆపరేషన్ చేయాలి అంటే యాడ్ అని, సబ్ట్రాక్ట్ ఆపరేషన్ చేయాలి అంటే సబ్ అని, టూ వాల్యూస్ ని కంపేర్ చేయాలి అంటే సిఎంపి అని, ఈ విధంగా షార్ట్ కట్ ఫార్మ్స్ లో అయితే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఈ యొక్క అసెంబ్లీ లాంగ్వేజ్ హ్యూమన్స్ కి అండర్స్టాండబుల్ అయ్యే విధంగా అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫార్మెట్ నే మనం ఏమంటాము? న్యూమానిక్స్ కోడ్ అని అంటాము. మరి ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ని మళ్ళీ మనం మెషిన్ కోడ్ గా అయితే కన్వర్ట్ చేయడానికి అసెంబ్లర్ అనే ఒక ట్రాన్స్లేటర్ అయితే యూజ్ అవుతుంది. ఈ అసెంబ్లర్ ద్వారా అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఉన్న న్యూమానిక్స్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం మెషిన్ కోడ్, నథింగ్ బట్ ఏ బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేయడానికి, అండ్ అదే విధంగా సేమ్ రివర్స్ కండిషన్ లో అయితే కన్వర్ట్ చేయడానికి అయితే ఈ యొక్క ట్రాన్స్లేటర్, నథింగ్ బట్ ఏ అసెంబ్లర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ప్యూర్లీ హ్యూమన్ రీడబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే సింపుల్ గా అండర్స్టాండబుల్ చేసుకునే లాంగ్వేజెస్ నే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాము. ఎందుకు అంటే ఆల్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి మనకి హ్యూమన్ కి అర్థమయ్యే విధంగా ప్యూర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటాయి. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ కి ఎగ్జాంపుల్స్ లైక్ సి, C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి లాంగ్వేజెస్ నే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాము. అండ్ ఈ విధంగా ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కన్వర్ట్ చేయాలి అని అంటే మనకి ట్రాన్స్లేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం క్రియేట్ చేసిన సోర్స్ కోడ్ అనేది మనకి మెషిన్ కోడ్ గా కన్వర్ట్ చేయడానికి అయితే ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ అనేవి యూజ్ అవుతాయి. ఈ ట్రాన్స్లేటర్స్ టాపిక్ ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ విధంగా నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ని మీరు డైలీ ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ యొక్క వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కి కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రమే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.